కొత్తగా ఏర్పడిన ఏపీ అంటే అప్పట్లో 1956లో నీలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే 1959లో కొండా వెంకటరెడ్డి గారు డిప్యూటీ సీఎం అయ్యారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలను కలిపి ఏర్పాటు చేసిన రంగారెడ్డి జిల్లా ఆయన ఏర్పాటు చేసిందే. పవన్ కళ్యాణ్ మినహాయిస్తే ఇప్పటివరకు మనకు 15 మంది డిప్యూటీ సీఎం పదవిని అలంకరించారు. వీరిలో ఏ ఒక్కరూ కూడా ముఖ్యమంత్రి పదవి అందుకోలేకపోయారు. ఇది ఇప్పుడు హైలైట్ పాయింట్ అండి. ఇప్పుడు ఈ ఉప ముఖ్యమంత్రి పదవి అలంకరించిన 16వ వ్యక్తి పవన్ కళ్యాణ్. నిజానికి ముఖ్యమంత్రికి పాలనా పరంగా అన్ని విషయాల్లో, ప్రభుత్వ నిర్వహణ పరంగా ముఖ్యమంత్రి తీసుకున్న అన్ని నిర్ణయాల్లో డిప్యూటీ సీఎం సలహా సంప్రదింపు లేకపోతే అసలు ఆ పదవి ఎందుకు? ఇతర మంత్రులు కేటాయించినట్టుగా ఉప ముఖ్యమంత్రి కూడా ఒకటో రెండో శాఖలు కేటాయించడం ఏంటి? మంత్రికి ఉప ముఖ్యమంత్రికి తేడా ఏంటి? దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఒకటే, పాలనా సౌలభ్యం కోసం కాదు, రాజకీయ ప్రయోజనాల కోసం, కొన్ని వర్గాల ఓటర్లను జోకొట్టడం కోసం ఉప ముఖ్యమంత్రి అనే ఒక ఎరను వేస్తారనుకోవచ్చు. ఒక్క కొండా వెంకట రంగారెడ్డి మాత్రమే అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డికి పాలనలో చేదోడువాదుడుగా ఉన్నారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రులుగా నియమితులైన వారు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారు. ఒకరిద్దరు మినహా మిగిలిన వారు రాజకీయంగా తెరమరుగైపోయారు. 2014లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నిమ్మకాయల చినరాజప్ప ఫస్ట్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. రాష్ట్ర సంగతి పక్కన పెడితే ఆయన ప్రాతినిధ్యం వహించి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఆయన నాయకత్వ లక్షణాలు ప్రదర్శించలేదని టీడీపీ కార్యకర్తలు అంటుంటారు. జగన్ హయాంలో ఈ పదవికి పట్టిన దుర్గతి మరీ అన్యాయం. అంజద్ బాషా, నారాయణస్వామి, పాముల పుష్పశ్రీవాణి, ఆళ్లనాని, ధర్మాన కృష్ణదాస్, బుడిముత్యాల నాయుడు వీళ్ళంతా డిప్యూటీ సీఎంలే అండి. పక్క నియోజకవర్గం పక్కన పెడితే వాళ్ళ నియోజకవర్గాలైన వీరు ఎంతమందికి తెలుసో తెలియదు. మరి ఉప ముఖ్యమంత్రి పదవి స్థాయిని మన ముఖ్యమంత్రులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం అంతగా దిగజార్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అశేష అభిమానం శ్రేణులను కలిగి ఉండి ఎన్నికలలో తమ పార్టీ తరపున నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించి చరిత్ర సృష్టించి జగన్ను ఘోర పరాజయం పాల్చడం అత్యంత కీలకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ పదవితో సెటిల్ అవ్వటం ఆయన వీరాభిమానులకు ఇష్టం లేదు. డిప్యూటీ సీఎం అంటే ముఖ్యమంత్రి తరువాత ముఖ్యమంత్రిగా వ్యవహరించడం అని ఆయనకు మద్దతుగా నిలబడిన వారు అనుకోవటం సహజం. కానీ పాలనలో అలా కనబడడం లేదంటూ వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కూడా ఇతర మంత్రులాగా తన శాఖలకు సంబంధించిన నిర్వహణకే పరిమితం అవుతున్నారు. మొన్న విశాఖపట్నంలో జరిగిన ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడా? అది ఉప ముఖ్యమంత్రికి ప్రభుత్వంలో విలువ అని ఒక వీర మహిళ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.